శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో వేములవాడ ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి కోసం 150 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న భక్తులు, ముఖ్యంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కూడా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనం ఇక్కడ ఉండాలనుకున్నాను. నేను ఇచ్చినప్పుడు వస్తుంది లోపలికి. కొంచెం మార్కింగ్ అంటే దాని పేపర్స్ ఇవ్వాలి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు వేగవంతం అవుతా ఉన్నాయి. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసిన క్రమంలో సుమారు 150 కోట్లతో ఆలయ అభివృద్ధి, అదేవిధంగా పట్టణ అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోతున్న సందర్భం. శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి గారి సూచనలు, సలహాలు, వారి ఆశీస్సులతోటి ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇటీవల వారు స్వయంగా వచ్చి రాజన్న ఆలయంలో పరిశీలన జరిపి వారు చెప్పిన సూచనలు, సలహాలు పాటిస్తూ ముందుకు పోతున్న క్రమంలో రాజన్న ఆలయ అభివృద్ధిలో మీ వంతు సహకారంతో మరి మీ సహకారాన్ని సంపూర్ణంగా అందివ్వాలని చెప్పిన సందర్భంగా కోరుతూ రాబో రోజుల్లో వీళ్ళతో తొందరగా స్వామివారి ఆలయ విస్తీర్ణ అభివృద్ధిని గావింపేసే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల, భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పిన గతంలో చెప్పాం. ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన తీసుకొని ముందుకు పోతామన్నమాట. బ్రాహ్మణోత్తములు, వేద పండితులు చెప్పేటువంటి ఆలోచన కూడా తీసుకొని మేము ముందుకు పోతాం. ఇక్కడ ఒక విషయాన్ని నేను వేములవాడ పట్టణ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ఆలోచన అనుగుణంగానే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. దయచేసి అందరి సహకారం ఈ అభివృద్ధిలో ఇవ్వాలని అందరి సహకారం ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వాటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.